ఇప్పుడు మతం అనేది తన వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించింది. అదే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15 చెప్తుంది. మతం అనేది కేవలము ఒక మత విశ్వాసానికి సంబంధించింది, ఆయన వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించింది. మతం మారినంత మాత్రాన ఆయన కులం పోతుందంటే అది ఏ విధంగా సాధ్యం? నేను అడుగుతా ఉన్నా. ఇదే యొక్క ఈ రోజు చాలా మంది అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు క్రిస్టియానిటీలకు మారితే వాళ్ళు ఎందుకు బీసీసీగా మారడం లేదు? మరి ఈ రోజు గిరిజనులు, ఎస్టీగా ఉన్నటువంటి గిరిజనులకు ఎంత అన్యాయం అంటే, వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళ ఎస్టీ హోదా ఏమో పోతుంది, కానీ బీసీసీ హోదా మాత్రం రాదు. అంటే విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కదా ఇక్కడ. నేను అడుగుతాను, ఈ రోజు ఉదాహరణకు రాష్ట్రంలో గత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, గత ముఖ్యమంత్రి ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఆయన ఒక రెడ్డి కులానికి సంబంధించిన ఆయన క్రిస్టియానిటీ తీసుకున్నాడు. మరి ఆయన మాత్రం తన రెడ్డి హోదాని, తనకు ఉన్నటువంటి ఆ హోదాని, ఆ గౌరవాన్ని మాత్రం ఆయన అట్లే కాపాడుకుంటా పోతాడా? ఆయనకు బీసీ ముఖ్యమంత్రి అని రాదు, ఆయన రెడ్డి ముఖ్యమంత్రి గతంలో కూడా. మరి ఒక దళితుడు, ఒక పేదవాడు, ఒక అణగారిన కులానికి సంబంధించిన వాడు మతం మారినంత మాత్రాన ఆయనకు ఆ కులానికి సంబంధించిన అంశాలు రావు అని చెప్పి మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? ఇది చాలా అన్యమైనటువంటి అంశం కదా. కాబట్టి మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తాను, గతంలో కూడా ఏదైతే మా బహుజన సమాజ్ పార్టీ యొక్క స్టాండ్ వెంకకుమారి మాయావతి గారు చాలా స్పష్టంగా గతంలో మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాయడం విషయంలో కావచ్చు, అనేక బహిరంగ సభల్లో కూడా ఇదే ఆంధ్రప్రదేశ్ లో పెట్టి లక్షలాది మంది బహిరంగ సభలో వెంకకుమారి మాయావతి గారు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా క్రిస్టియన్లందరికీ కూడా, దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాల్సిందే అని చెప్పి డిమాండ్ చేశారు.